50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కొత్తగా గతంలో చేసినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అదనంగా ఈరోజు మిగిలిపోయినటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయబోతున్నాం. తప్పకుండా తెలంగాణలోని మెజార్టీ స్కూళ్లలో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వస్తాయి. అదేవిధంగా అన్ని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆల్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఈ 2 సెంటర్స్ లో కూడా మరి వైఫై నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ తో పాటు వైఫై నెట్వర్క్ కూడా అందుబాటులో రాబోతా ఉంది. అంతేకాకుండా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ ఇవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా డిజిటలైజేషన్, తెలంగాణలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా చేయబోతా ఉన్నాం. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్ కూడా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయడం కావచ్చు, కొత్త అంగులు ఏర్పాటు చేయడం కావచ్చు, మరి ఐఐటీలో మరి విద్యార్థులను సంఖ్యను పెంచే దాంట్లో తెలంగాణలో కూడా పెరగబోతా ఉంది. మెడికల్ కాలేజీలు కానీ, మెడికల్ సీట్లు కానీ, మెడికల్ సంబంధించినటువంటి పీజీ సీట్లు కానీ తెలంగాణలో లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని బడ్జెట్లో పొందుపరిచినటువంటి 90% అబోవ్ స్కీమ్లలో తెలంగాణలో కూడా లాభం జరుగుతుంది. కానీ తెలంగాణకి ఏమిచ్చారనేటువంటి ప్రశ్న మరి ఈ రకంగా రావడం ఏదైతున్నదో అది మంచిది కాదు. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు గతంలో కొన్ని రాష్ట్రాలకు మరి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు స్పెషల్ స్టాటస్ కింద అంటే రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు ఈ యొక్క కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఉన్నాయి. అందులో అవకాశం ఉన్నటువంటివి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మీకు అందరూ తెలుసు, ఎక్కడ దేశంలో ఎక్కడే లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్డు ఇవ్వడం జరిగింది. సుమారు 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతా ఉంది. మరి భవిష్యత్తులో తప్పకుండా ఇటీవల దేశంలో జవహర్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు, నవోదయ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధికమైనటువంటి నవోదయ విద్యా కేంద్రాలు తెలంగాణకు రావడం జరిగింది, సింహభాగం. కాబట్టి తప్పకుండా రేపు భవిష్యత్తులో మనం చూశాము, మెగా టెక్స్టైల్ పార్కులు వచ్చినప్పుడు 7 దేశంలో వస్తే 1 తెలంగాణకి ఇవ్వడం జరిగింది. చాలా రాష్ట్రాలకు మెగా టెక్స్టైల్ పార్కు రాలేదు. ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినప్పుడు కూడా 11 వస్తే దేశంలో 1 జైరాబాదు తెలంగాణకు రావడం జరిగింది. మిగతా అనేక రాష్ట్రాల్లో అవి రాలేదు. కాబట్టి స్కీమ్ను బట్టి, అవసరాన్ని బట్టి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చెప్పింది అన్ని చెప్తేనే ఉంది కదా. ఇప్పుడు చెప్పింది ఇది జాతీయ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు నేను తెలంగాణకి వెళ్ళేలాగా నేను ఇప్పుడు చెప్తాను కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఆయన టీఆర్ఎస్ అయినా మాట్లాడుతున్నాడు, ఆయన ఏ రోజు కూడా ప్రధానమంత్రి వచ్చి కలిసేయలేదు. హైదరాబాద్కు వస్తే కూడా కదా ప్రధానమంత్రిని కలవరు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏమొచ్చేది. కాబట్టి అందుకే ఇచ్చాం కదా ఇప్పుడు అన్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధులు అన్ని పథకాలలో తెలంగాణ భాగస్వామ్యం. తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాను తెలంగాణ కూడా. ఇంతకుముందు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేయమంటే అవి చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్కు, ఇండస్ట్రియల్ హబ్, రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. నేను ఉన్నాయి. ఇప్పుడు అదేం పర్వాలేదు. ఇప్పుడు డీటెయిల్ కొత్త తెలుస్తుంది. ఇప్పుడు సబ్జెక్టు డీటెయిల్ పోతే అన్ని వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మిమ్మల్ని కూడా వచ్చి కలిశారు. అలా తప్పలేదు. ఒక ముఖ్యమంత్రిగా
అందరూ ముఖ్యమంత్రులు వస్తారు, అడుగుతారు. అడగడంలో తప్పులేదు, అడగాలి. అవసరాన్ని బట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇచ్చాం కూడా కొన్ని. నేను ఇంతకుముందు చెప్పాను, మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో 7 వస్తే ఒకటి వచ్చింది. ఇండస్ట్రియల్ హబ్ దేశంలో 11 వస్తే ఒకటి వచ్చింది. నవోదయ విద్యాలయాలు ఎక్కువ శాతం మనకు వచ్చింది. రింగ్ రోడ్డు దేశంలో ఎక్కడా లేదు, రీజనల్ రింగ్ రోడ్డు మనకు వచ్చింది. కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయి. రాకూడదని కలుసుకోవాలి, మంచి సంబంధాలు పెట్టుకుని అడగడంలో తప్పులేదు, ఇవ్వడంలో కూడా తప్పులేదు. తప్పకుండా అవసరమైనప్పుడు తప్పకుండా ఇస్తుంటాము అవసరాన్ని బట్టి. ధన్యవాదాలు. వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళని మాకే సంబంధం, మాకే మీ ద్వారానే ఇన్ఫర్మేషన్. మేము ఇంకా 4 సంవత్సరాలంటే ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. ఆ తర్వాతనే మేము అధికారంలోకి వస్తాం. మాకేం తొందర లేదు. భారతీయ జనతా పార్టీకి ఈ రోజే ప్రభుత్వం కూలిపోవాలి, మేము అధికారంలో అవ్వాలని తొందర ఏం లేదు. కాబట్టి మేము ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. తప్పకుండా ఆ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ గత 3 సంవత్సరాల్లో ఇది పూర్తి స్థాయి బడ్జెట్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. మనకందరికి తెలుసు, 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశం అభివృద్ది జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు అవి ఫలితాలు కూడా మనకు లభిస్తా ఉన్నాయి. పేదరిక నిర్మూలన కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, విద్యారంగ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, అనేక రంగాలలో చాలా స్పష్టంగా ఈరోజు అభివృద్ది ఫలాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని 2047లో మనం అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకంటున్నామంటే ముఖ్యంగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు ఒక పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కు మేజర్ కన్సర్న్ అది ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్ ఇది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ఈరోజు ఆ యొక్క ట్యాక్స్ పరిధిని ఏదైతే పెంచడం జరిగిందో మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత
ఆదాయం తగ్గినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు, కరోనా ప్రపంచంలో ఏర్పడినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగిల్లింది. ఆ తర్వాతనే అనేక రకాలుగా